ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. నా భర్త పాద దగ్గర పెట్టాను కనుక ఇప్పుడు నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి అయ్యావు అని ఎప్పుడు పలికాడు అప్పుడు వెంటనే దేవుడు అతనిని విడిచెను అని మాట అక్కడ రాయబడింది. ప్రైజ్ లార్డ్. వదిలివేసి వెళ్ళిపోయాడంట. చంపాలని చూసినటువంటి సర్వశక్తి గల దేవుడు మోసెను వదిలివేసి వెళ్ళిపోయాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు మరొక మాట అంటుంది, అవును నిజమైనటువంటి రక్త సంబంధమైనటువంటి ఈ రక్త సంబంధం అనే మాట మీరు మీ మనసులో పదిలపరుచుకోండి. రక్త సంబంధం ఎట్లా అయ్యాడు? రక్త సంబంధం ఎలా అయ్యాలంటే దేవుడు సర్వశక్తి గల దేవుడు అబ్రాహాముకి ఇచ్చినటువంటి మాటలో సున్నతి అనే మాటలో ఆ గోప్యాంగ మగవాని యొక్క చర్మాన్ని కట్ చేసినప్పుడు రక్తము ప్రవహిస్తుంది. ప్రైజ్ లార్డ్. ఆ రక్తము ప్రవహించినప్పుడే ప్రభు అయిన సర్వశక్తి గల దేవుడికి రక్త బలి అయింది. ప్రైజ్ లార్డ్. రక్తముతో అతని ఇయ్యాడు కనుక రక్త సంబంధికుడయ్యాడు. ఎవరితో రక్త సంబంధికుడయ్యాడు? ప్రభువారితో రక్త సంబంధికుడయ్యాడు. సైన్యములకు అధిపతి యెహోవాతో రక్త సంబంధికుడయ్యాడు. ఎందుకంటే అతని యొక్క రక్తము చిందించబడింది కాబట్టి, ఆ గోప్యాంగ చర్మము నుంచి ఆ రక్తము చిందించబడింది కనుక ఆ యొక్క పురుషులందరూ కూడా ఏమయ్యారంట? రక్త సంబంధికులయ్యారు. నిబంధన రక్త సంబంధికులయ్యారు. దేవుడికి రక్త సంబంధికులయ్యారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంత మర్మయుక్తమైన మాట ఉంది అందులో. ఎందుకు క్రైస్తవులను, ఎందుకు స్త్రీలు మందిరానికి పోవాలి, ఎందుకు వాక్యం వినాలి అంటే ఇటువంటి సందర్భం కాకపోయినా, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా జయించటానికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ ప్రార్థన జీవితంలో నీకు కలిగి ఉన్నప్పుడు నీకు దేవుడు వాక్యాన్ని గుర్తు చేస్తాడు. నేను అనేక మంది కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అనుకోకుండా వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తా. దేవుడు నాకు ప్రేరేపణ కలిగిస్తాడు. ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తా. ప్రార్థన చేసినప్పుడు ఆ వాక్యము ద్వారా దేవుడు ఆలకించి, ఎస్, పరిశుద్ధ గ్రంథములో నేను ఈ వాక్యం ద్వారా పలానా వ్యక్తికి మేలు చేశాను, పలానా వ్యక్తికి నేను న్యాయం చేశాను కనుక, నా దాసుడు ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశాడు కనుక నా దాసుడు చేయించిన ఈ వ్యక్తికి కూడా నేను ఆ వాక్యాన్ని నేను గుర్తు చేసుకొని బాగు చేయాలని ఆలోచన కలిగిన వాడే నా దేవుడు బాగు చేస్తాడు. ఎలా అంటే ఉదాహరణకు ఒక మాట చెప్తా. ఒక రోగి వచ్చాడు. రోగి బాధపడుతూ వచ్చాడు. అయా ప్రార్థన చేయమని అడిగాడు. ప్రార్థన చేస్తూ ఉంటాను. అయా ముట్టువయ్యా ప్రభువా, నువ్వు గాయమైన హస్తంతో ముట్టు, స్వస్థపరచు ప్రభువా, నువ్వు స్వస్థపరచు, నువ్వు తాకితే బాగుపడతాడయ్యా అంటాం. కానీ అదే సమయంలో ప్రభువా నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో నువ్వు చెప్పిన ప్రకారము స్వస్థపరచు యెహోవాను నేనే చలవిచ్చిన దేవా, ఇదిగో ఈ కుమారుడు రోగముతో బాధపడుతున్నాడు, వ్యాధితో బాధపడుతున్నాడు, ఈ రోగ ఆశ్చర్యకరమైన వాడు జ్వరముతో బాధపడుతున్నాడు ప్రభువా, ఇతను నువ్వు ముట్టి బాగు చేయి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఆ లేఖనము గుర్తు వస్తుంది. ఆ లేఖనము గుర్తు వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడు, మరణ ఛాయలో ఉన్నప్పుడు, మరణిగా వ్యాధిలో ఉన్నప్పుడు, హాస్పిటల్లో పాలయ్యి ఉన్నప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తే ప్రభువా
హాస్పిటల్లో మరణ ఛాయలో ఉన్నాడంట, మరణిస్తాడని డాక్టర్లు అంటున్నారంట. బతికించు వాడవు నువ్వే ప్రభువా, బ్రతికించగల శక్తి గల దేవుడవు నువ్వే ప్రభువా. నువ్వు నాయన మృతులైన వారిని సైతం బ్రతికించిన దేవుడవు నువ్వే గనక నువ్వు బ్రతికించు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఆయరి కుమార్తె అయినటువంటి ఆ 12 సంవత్సరాల కుమార్తెను నువ్వు బ్రతికించలేదా? బ్రతికించు ఈ కుమారుని. 3 దినముల పాతి పెట్టి ఉన్న లాజరును లే బయటికి రమ్మని ఆజ్ఞాపించినప్పుడు సజీవుడిగా బయటికి రాలేదా? వచ్చాడు. ఈ కుమారుని కూడా బ్రతికించి హాస్పిటల్ నుంచి బయటికి తీసుకురా, వాళ్ళ కుటుంబంలో కలుపు, ప్రజలతో నిన్ను మహిమపరిచి బిడ్డలుగా ప్రార్థన చేస్తారని ఈ లేఖనాలు గుర్తు చేసినప్పుడు దేవుడు ప్రార్థనలో అలా వాక్యాలు ఎత్తున పెట్టి ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరుగుతుంది. అద్భుతం జరిగాయి కూడా, అద్భుతం జరిగాయి. నా ప్రియ సహోదరి సహోదరు, కోమానికి వెళ్ళిపోయిన వారు సైతం బ్రతికి వచ్చారు. అనేక కార్యాలు జరిగినాయి శిబిరంలో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నా గొప్పతనం కాదు, సర్వశక్తి గల దేవునికి లేఖనాలను ఎత్తుపట్టి ప్రార్థన చేసినప్పుడు, లేఖనాలను జ్ఞాపకం చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడు. నువ్వు చేస్తున్న ప్రార్థనలో లేఖనాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నావా? నీ కష్టం వచ్చినప్పుడు, నీ బిడ్డలకు కష్టం వచ్చినప్పుడు, నీ బిడ్డలకు పెళ్ళిళ్ళు కానప్పుడు, నీ బిడ్డలకు సంతానం కలగనప్పుడు నువ్వు లేఖనాలు ఎత్తిపట్టి ఎలీయెజరు ప్రార్థన చేయగా ప్రభువా మార్గ మధ్యములో నువ్వు రిబకాను చూపించి నాయనా ఇస్సాకుకు యోవాబు జరిగించిన దేవా నా కుమారుని విషయంలో నువ్వు ఎందుకు చేయటం లేదు? నా ప్రార్థన ఎలీయెజరు ప్రార్థనకు సమానమా కాదా? ప్రార్థన ఎవరు చేసినా నేను ఆలకిస్తానన్నావు కదా అని ఏ రోజైనా ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక సహోదరుడిగా, సహోదరిగా నువ్వు చేశావా? ఆలోచన చేయి రాజు. ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో లిఖించమన్నాయి మాటలు? ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో మనకు దొరుకుతున్న ఆ మాటలన్నీ కూడా ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఇందుకు ప్రార్థన ఎలా చేయాలి? షిపెరా ప్రార్థన చేసింది. ఏం చేయాలో తోచినప్పుడు, దేవుని వాక్యము గుర్తు వచ్చినప్పుడు వెంటనే ఎస్, నా భర్తకు సున్నతి లేదు, నా కుమారునికి సున్నతి లేదు, మేము సున్నతి కలిగిన వారి వద్దకు వెళుతున్నాము, సున్నతి కలిగిన వారి మధ్యలోకి వెళ్ళి వారిని నడిపించాలని తీసుకువెళ్తున్నాము. కానీ సున్నతి చేయాలని ఆలోచన సర్వశక్తి గల దేవుడిచ్చాడు. ఆ షిపెరాకు ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడు? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, లేఖనాలు గుర్తు చేసినప్పుడు వాటిని అనుసరించి నువ్వెందుకు చేయవో నా ప్రియ సహోదరి? నువ్వు క్రైస్తవురాలు కాదా? యేసు ప్రభు రక్తంలో కడగబడిన కుమార్తెవు కాదా? యేసు ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివినటువంటి, వింటున్నటువంటి కుమార్తెవు కాదా? నువ్వు మందిరానికి వెళ్ళటం లేదా అని నేను అడుగుతున్నా సూటిగా ఈరోజు. సహోదరి, చాలామంది స్త్రీలు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. ఆ స్త్రీలలో ఒక స్త్రీ షిఫిరా, తన భర్తను, తన కుమారుని బ్రతికించుకున్న స్త్రీ, తన యొక్క మాంగళ్యాన్ని బ్రతికించుకున్న స్త్రీ, తన జీవితాన్ని కట్టుకున్న స్త్రీ, తన గృహాన్ని కట్టుకున్న స్త్రీ. నువ్వు ఈరోజు కట్టుకున్నావా? నీ బ్రతుకు ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? క్రైస్తవులుగా పేరు పొందాములే, క్రైస్తవ జీవితము జీవిస్తున్నాములే, మందిరానికి వెళ్తున్నాను వస్తున్నానులే అనేటువంటి భావంలో జీవిస్తున్నావా? ఇటువంటి సమయం వచ్చినప్పుడు, నీ గృహంలో ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు, నీ గృహంలో ఇటువంటి సోదరులు వచ్చినప్పుడు, ఇటువంటి యొక్క సమస్య ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు లేఖనాలు ఎత్తుపట్టి ప్రార్థన చేయగలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం, ఒక నిజ క్రైస్తత్వ స్త్రీగా, లేఖనాలు వినగలిగినటువంటి స్త్రీగా, లేఖనాలు చదివినటువంటి స్త్రీగా నువ్వు ఉన్నావా? ఆలోచన చేయండి ఈరోజు, ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదర. నేను ఇంకొక మాట చెప్పి నేను ముందుకు సాగిపోతా. ద్వితోపదేశ కాండం 10వ అధ్యాయం 16వ వచనం చదవండి. కాబట్టి మీరు సున్నతి లేని మీరు
మీ హృదయానికి సున్నతి చేసుకొని ఇక మీదట ముస్కరులు కాకుండా ఉండుడి. ప్రైజ్ లార్డ్. ఏమంటున్నాడు? కాబట్టి మీరు సున్నతి లేనివారు. సున్నతి లేనివారు ఎవరు? ఇజ్రాయేలు ప్రజలలో పురుషులకే గోప్యంగా చర్మాన్ని ద్వారా సున్నతి కలిగిందా? స్త్రీలకి ఏమైనా కలిగిందా? స్త్రీలకు సున్నతి లేదు కదా. సున్నతి లేని వారులారా, మీ హృదయ సున్నతి అంటే ఇక్కడ ఏమై ఉంది? ఇక్కడ మగ మనుషులకు పురుషులకు సున్నతి కలిగి ఉంటే ఆడవారు ఏం చేయాలంట? హృదయ సున్నతి కలిగిన వారై ఉండాలంట. ప్రైజ్ లార్డ్. హృదయ సున్నతి అంటే హృదయములో దేవుని యొక్క నిబంధనలు పదిలపరుచుకొని జీవించగలిగినటువంటి, దేవుని కట్టడాలు ఆజ్ఞలు పదిలపరుచుకొని జీవించేటటువంటి స్త్రీలుగా ఉండాలి. పురుషులకు సహకరించే స్త్రీలుగా ఉండాలి. ఆ యొక్క సర్వశక్తి గల దేవుని యొక్క నిబంధనల ప్రకారము, పరిశుద్ధ గ్రంథములో తెలియజేసిన ప్రకారము, ధర్మశాస్త్రములో తెలియజేసిన ప్రకారము తన పురుషుడితో కలిసి జీవితం సాగించి హృదయ సున్నతి అంటే హృదయ పరిశుద్ధత కలిగి. దేవునికి ఏమి ఇష్టమమ్మా? విరిగి నలిగిన హృదయము ఇష్టము. హృదయము విరిగి నలిగిన, ప్రార్థన చేసే మనసు, నలిగిన హృదయముతో, పగిలిన హృదయముతో, దుఃఖముతో, వేదనతో ప్రార్థన కలిగినటువంటి స్థితి ఉంటే అది ఇష్టం అంట దేవుడికి. హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు ధన్యులు, వారు దేవుని చూస్తారని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, వారికి సున్నతి శరీరములో ఉంటే స్త్రీలకు హృదయ సున్నతి కలిగిన వారే ఉండాలంట. ముస్కరుల వలె ఉండక అంటే అర్థం ఏంటి? మూర్ఖుల వలె ఉండక, అజ్ఞానం వలె ఉండక, అవివేకుల వలె ఉండక, మెలకువగలిగిన వారై తన కుటుంబములో వారి వారి బాధ్యతలు నెరవేర్చేవారిగా ఉండాలని స్త్రీలకు హితబోధ చేస్తున్నాడు దేవుడు మోషే ద్వారా. ప్రైజ్ లార్డ్. హృదయ సున్నతి అంట. స్త్రీలు ఏం కలిగి ఉండాలి? హృదయ సున్నతి కలిగిన వారై ఉండాలి. ప్రైజ్ లార్డ్. పురుషులు గోపాంగ్య సున్నతి కలిగిన వారై ఉండగా స్త్రీలు హృదయ సున్నతి కలిగిన వారై ఉండాలి. ముస్కరులై పనికిరాని వారిగా కాకుండా మూర్ఖపు ఆలోచనలు కలిగిన వారై ఉండక, అజ్ఞానులుగా ఉండక, చక్క వివేకము కలిగిన వారై దేవుని యొక్క నిబంధనను అనుసరించుతూ భర్తతో పాటు భార్య కూడా హృదయ సున్నతి కలిగినదై జీవించాలన్నది లేఖనముల యొక్క సత్యం. మాకు లేదు సున్నతి అనుకోగాకండి. చాలామంది స్త్రీలు అంటారు ఈ సున్నతి ఏంటి అని. కాదు, హృదయ సున్నతి అంటే హృదయ పరిశుద్ధత, హృదయ నిబంధన, ఆజ్ఞలు గైకోవటం, కట్టడాలు గైకోవటం, భర్తకు భార్య ఏ విధంగా ఉండాలో తెలుసుకొని జీవించడమే హృదయ సున్నతి. దేవుని నిబంధనలు అనుసరించడమే దేవుని సున్నతి, హృదయ సున్నతి. పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా రాస్తాడు, చాలా స్పష్టంగా ఉంటుంది. మాకు కాదులే అనగాకండి. ఈ టీవీ ఛానళ్ళకు ఎదురుగా కూర్చున్న వర్లారా జాగ్రత్తగా ఆలకించండి. మీకు ఇంకొక మాట చెప్పానా? చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. యవనులు వివాహము చేసుకొని పిల్లలను కానీ గృహ ఏలుబడి చేయిస్తూ తమ విరోధికి ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వకుండా ఉండాలి అని పౌలు గారు యవన స్త్రీలకు రాస్తున్న మాట. యవన స్త్రీలే కాదు, అందరికీ రాస్తున్న మాట ఇది. యవనులు అందరూ వివాహము చేసుకొని, మీరందరూ వృద్ధులైన తర్వాత వివాహం చేసుకున్నారా? యవనులనే చేసుకున్నారా? యవనులను చేసుకుంటే పిల్లలను కానీ, అది పిల్లలను కానీ గృహ పరిపాలన వివాహం చేసుకోవటము తెలుసు, పిల్లల కంటానికి తెలుసు. కానీ తెలియంది ఏంటి?
గృహ పరిపాలన చేయటం చేత కాదు చాలామందికి. తమ విరోధికి దొరకకుండా జాగ్రత్త పడి జీవించడం చేత కాదు. విరోధి ఎవడు? విరోధి ఎవరు లోకంలో? అపవాది. అపవాదికి సంబంధించిన మనుషులు. అపవాదికి సంబంధించిన మనుషులకు వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ గృహ పరిపాలన చేయాలి. గృహ పరిపాలన అంటే ఏంటి? తన భర్త, తన బిడ్డలు దేవుడు అనుగ్రహించే బిడ్డలను ఎలా ఉన్నారో, ఏమవుతాయి, వాళ్ళ అవసరతలు ఏంటి, ఎలా చేయాలి అని ఉదయము సాయంకాలం ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో అడిగి ఆయన ప్రార్థన ద్వారా జ్ఞానం సంపాదించుకొని ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఎవరితో మాట్లాడుతూ ఏ సమయంలో ఎవరికి ఏది అవసరతో అది తీరుస్తూ గృహ పరిపాలన చేయటమే దీన్నే గృహ పరిపాలన అంటారు. ఒకటి దేవుని ప్రార్థించటము, రెండు సమయానుకూలంగా మాటలను వాళ్ళ హృదయాలలో నింపటానికి పిల్లలకును తన భర్తకు తన పిల్లలకు ఏ సమయంలో ఏ గడిలో ఎటువంటి ఆహార పదార్థాలు సిద్ధపాటు చేసి పెట్టాలో అటువంటి ఓర్పు సహనము కలిగిన కుమార్తెగా ఉంటూ ఇదే సమయంలో విరోధి అయినటువంటి మనుషులలో ప్రవేశించి మనుషుల ద్వారా నీ కుటుంబాన్ని గడిబిడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న మనుషులను గుర్తించి వారికి దొరకకుండా, నీ విరోధికి దొరకకుండా నువ్వు గృహ పరిపాలన చేయటమే స్త్రీ కర్తవ్యం. స్త్రీ అంటే పెళ్లి చేసుకున్న పిల్లల కన్నా మన పని అయిపోయిందిలే, తర్వాత బాధ్యత అంతా వాడు చూసుకుంటాడులే అనుకోకండి. వాడు ఒకడు ఉన్నాడు, వాడు చూసుకుంటాడు, వాని పని ఇదే. కాదు, అతనికన్నా నీ బాధ్యత చాలా శ్రేష్టమైంది. పరిశుద్ధ గ్రంథం పౌలు గారు రాసిన ప్రకారము గృహంలో ఉండేది నువ్వు, పిల్లలు నీ దగ్గర ఉంటారు, ఎదిగే వరకు, వాళ్ళు యవన కాలం సమయం వచ్చేంత వరకు నీ చేతి కింద ఉంటారు, నీ చెప్పు చేతుల్లో ఉంటారు. నువ్వు ఏది చెప్తే అది చేస్తారు, నువ్వు ఏదో నడిపిస్తే అలా నడుస్తారు. నీ యొక్క పద్ధతులను బట్టి, నీ జీవితాన్ని బట్టి వారి యొక్క అలవాట్లు ఉంటాయి. స్త్రీ జీవితాన్ని బట్టి, స్త్రీ అలవాటును బట్టి, స్త్రీ యొక్క సిద్ధాంతాన్ని బట్టి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉంటారు. ఈ విధముగా జీవించి గనక షిపోరా తన భర్త అయిన మోషేను బ్రతికించుకోగలిగింది. ఒకేసారి తన కుమారునికి సున్నతి చేసి ఆ సున్నతి చేసిన రక్తంతో తడిసినటువంటి ఆ ముక్కను ఆ యొక్క పాదాల దగ్గర పడవేసి అతన్ని రక్త సంబంధకుడిగా చేసి దేవుని పాద సన్నిధిలో ఇప్పుడు ఇతను నా యొక్క రక్త సంబంధకుడు, నా పెనిమిటి అని ప్రార్థన చేసి ఆ చంపలుచుకున్న దేవుణ్ణి పారదోలగలిగినటువంటి శక్తివంతురాలు షిపెరా. ప్రైజ్ లార్డ్. సమస్యలు పారదోలగలిగినటువంటి నైనా శక్తి కలిగినటువంటి స్త్రీ గృహంలో ఉంటే, ప్రార్థన జీవితం కలిగి ఉంటే, లేఖనాలు గుర్తెరిగి ఉంటే, పురుషుడు ఎక్కడ తిరిగి వచ్చినా తన డ్యూటీ, తన పని చేసుకుంటూ, వ్యవసాయ పని చేసుకుంటూ, బిడ్డలను పోషించే కర్తవ్యం నెరవేర్చడానికి వెళ్ళి వస్తున్నప్పటికీ కూడా నీ ప్రేమ, నీ మాటలు ఆ యొక్క కుటుంబానికి పరిపాలన దీక్షగా నడిపించే నీవు ఎంతో క్షేమాన్ని దయచేస్తాయి, ఎంతో మేలుని దయచేస్తాయి, ఎంతో రక్షణ కలగజేస్తాయి. ఒకే ఒక ప్రార్థన చేసింది, చంపాలనుకున్నాడు దేవుడు, నువ్వు చంపడానికి వీల్లేదు, ధర్మశాస్త్రముల ప్రకారము సున్నతి చేశాను నా కుమారునికి, సున్నతి చేసి రక్తంతో తడిసినటువంటి ఆ యొక్క మొక్కను ఇదిగో నా భర్త పాద సన్నిధిలో వేశాను. ఇప్పుడు నా భర్త నాకు రక్త సంబంధకుడయ్యాడు, పెనిమిటి అయ్యాడు గనక నువ్వు అతన్ని ఏమి చేయటానికి వీలులేదు ప్రభు అన్నట్టు అక్కడ అద్భుతమైన ప్రార్థన చేసింది. వెళ్ళిపోయాడు దేవుడు, వదిలివేసి చంపకుండా. సమస్యను పారదోలగడానికి స్త్రీ చేత అవుతుంది. ఎందుకంటే స్త్రీ ప్రతి ఒక్క సమస్య తెలుసు కాబట్టి
తన బిడ్డల యొక్క సమస్య ఏంటో, తన బిడ్డల యొక్క నడక ఎలా ఉందో, తన యొక్క బిడ్డల యొక్క ప్రవర్తన ఎలా ఉందో గమనించేది స్త్రీయే. ఇంట్లో ఉండి ఇంట్లో ఎలా ఉన్నాడు, బయట ఎలా ఉన్నారు, బయట వాళ్ళ స్నేహితులు ఎలా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అని గ్రహించగలిగినటువంటి స్థితి మనం కలిగి ఉంటే మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి. షిపోరా లాంటి జీవితం కావాలి మనకు. మందిరానికి వెళ్ళే జీవితం కావాలి, పరిశుద్ధ గ్రంథము చదివే జీవితం కావాలి, లేఖనాలు జ్ఞాపకం చేసుకొని సమయానుకూలంగా లేఖనాలు ఎత్తుపట్టి ప్రార్థన చేయగలిగిన కృప కలిగినటువంటి స్త్రీలుగా ఉండాలి. అప్పుడే మన కుటుంబాలు మన సమస్యలు ఎదుర్కోగలము. కుటుంబాలలో వచ్చిన, అది బిడ్డలకు వచ్చినా భర్తకు వచ్చినా, కుటుంబ సమస్య ఏది వచ్చినా, సోదకుడి ద్వారా వచ్చినా, ఏ సమస్య వచ్చినా జయించగల శక్తి మనకుంది. అందుకే అంటాడు, భయపడకు, నిబ్బరంగా ఉండండి, మీకు సమాధానం కలుగుటకు ఈ మాట నేను చెప్తున్నాను అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. లోకములో మీకు శ్రమలు కలుగుతాయి, కానీ మీరు ధైర్యం తెచ్చుకోనండి. ఎందుకంటే నువ్వు ఆరాధించే దేవుడు, నిన్ను అంగీకరించిన ఆ యేసయ్య ఈ లోకాన్ని జయించాడు. శిలువలో లోక సంబంధమైన అపవాదిని జయించాడు, వాని తల చితకదొక్కాడు కనుక అపవాది జయించిన వాడు నీ పక్షాన ఉండగా నీకు ఇంకేం కొదవ ఉండదు అని చెప్పకనే చెప్తున్నాడు. యోహాను సువార్త 16:33 నా ప్రియ సహోదరి సహోదరా, ఈ మాటలన్నీ మనకు ఎందుకు తెలుస్తాయి? వాక్యం చదువుతున్నప్పుడు గుర్తొస్తాయి. చదువుతున్నప్పుడు గుర్తొచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, ప్రభువా నాకు నువ్వు శ్రమ వచ్చింది, ఈ శ్రమలో నువ్వు నాకు తోడుగా ఉండు, లోకాన్ని జయించిన దేవా యేసయ్య నాకు తోడుగా ఉండు, ఈ శ్రమల నుంచి నాకు బయటికి నెట్టుకరా అని ప్రార్థన చేయి. 91వ కీర్తన 15వ ఒక మాట రాయబడింది, అతడు నాకు మొరపెట్టగా ప్రత్యుత్తరం ఇస్తాను, అతని శ్రమలలో నేను తోడై ఉంటాను, అతన్ని విడిపించి గొప్ప చేస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంత గొప్ప వాగ్దానాలు మన జీవితంలో ఉన్నప్పుడు, ఇన్న గొప్ప గొప్ప విశిష్టమైన విషయాలు మన జీవితంలో ఉన్నప్పుడు, మనకు శ్రమలు శోధనలు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. స్త్రీ చేతిలో ఉంది ఇదంతా, ఒక గృహిణి చేతిలో ఉంది. వివాహము చేసుకొని పిల్లల గంట బాధ్యత అయిపోలే, గృహ పరిపాలన చేయాలంట. గృహ పరిపాలన అంటే నీకు తెలుసా, ఎవరికి ఏది కావాలో వాళ్ళకి అది అనుగ్రహించేది పరిపాలన. ఒక కలెక్టర్ గారు ఉంటే డిస్టిక్లో ఏ గ్రామానికి ఏం అవసరతో తెలుసుకొని ఆ గ్రామంలో నీటి వసత వాళ్ళకు అనుగ్రహిస్తాడు. ఆ గ్రామంలో కరెంటు సమస్య తీరుస్తాడు. ఏ అవసరత అయితే అది తన బాధ్యత, కలెక్టర్ గారి బాధ్యత. ఓ మండల అధికారి బాధ్యత ఏంటి, మండలం ఉన్న గ్రామాలలో ఉన్నటువంటి బాధ్యతను నెరవేర్చే బాధ్యత. ఒక కుటుంబ యజమాని యొక్క బాధ్యత ఏంటి, ధనము తీసుకొచ్చి తన భార్యకు ఇవ్వటమే కాదు, కుటుంబ అవసరతలు తీర్చే బాధ్యత. ఏ కుమారునికి ఏ కుమార్తెకు ఎటువంటి జ్ఞానం కలిగిన వారై ఉన్నారో ఆ జ్ఞానం ప్రకారం వాళ్ళను అభివృద్ధిపరచాలనేటువంటి ఆలోచన ఆ యొక్క తండ్రికి ఉంటుంది. వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ నాయన నడుస్తున్న నడకను బట్టి ఆ తండ్రి అవగాహన చేసుకుంటాడు, తల్లి అవగాహన చేసుకుంటుంది. దీన్ని గృహ పరిపాలన అంటారు. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 26వ 27, 28 చదివి సహకరించవలసిందిగా మనం చేస్తున్నా. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దానిలోనిది మీ అందరూ తాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. ఏ రక్తము? నిబంధన రక్తము. ప్రైజ్ ది లార్డ్. దేని కొరకంట? పాప క్షమాపణ కొరకు. అప్పటికి ఇంకా ఆయన చిందించలా. నా తర్వాత నేను చిందించిన తర్వాత మీరు ఇలాగే ప్రార్థన చేస్తూ, ఇలాగే ఆచరిస్తూ మీరు క్రైస్తవ జీవితాన్ని చేయండి. నేను అనేక ప్రజల పాప పరిహారార్థ నిమిత్తము
పాప క్షమాపణ నిమిత్తము ఆ కలవరి శిలువలో రక్తాన్ని చిందించబోతున్నాను. నా ప్రజలను పాపాలు క్షమించడానికి నేను కలవరి శిలువలో చిందించబోతున్నాను. ఈ రక్తము నిబంధన రక్తము, క్రొత్త నిబంధన. అదేంటి? పాత నిబంధన అంట. సున్నతి ఏంటి అంట? పాత నిబంధన. ఇదేంటి? క్రొత్త నిబంధన. పాప క్షమాపణ నిమిత్తము నీ కొరకు బలియాగము చేసిన యేసు ప్రభు యొక్క రక్తము, క్రొత్త నిబంధన రక్తము. అందుకే ఆ శిబిర అంటది, ఈ యొక్క రక్తము రక్త సంబంధమైన నా పెనిమిటి. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు రక్తం భూమి మీద చిందించినప్పుడు మనమంతా ఆయన రక్తముతో కలిసిన వారమై ఉన్నాము. ఆయన రక్తంతో పాలిభాగస్తులమైన వారమై ఉన్నాము. మనం బల్లారదులో పాలిభాగస్తులు అవుతున్నామంటే, ఆ బల్ల మనం తీసుకుంటున్నామంటే, ఆ యొక్క రక్తాన్ని మనం తాగుతున్నామంటే, మనము ఆయన రక్తములో, ఆయన నిబంధనలో పాలిభాగస్తులమైనాం. మన శరీరం యావత్తు కూడా ఆ కొత్త నిబంధనతో నింపబడి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి, ఆలకించండి. ఈరోజు ఆలకించండి. గొప్ప దేవుడు, శక్తి గల దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. షిపిరా లాంటి మహా గొప్ప స్త్రీలు ఇంకా క్రైస్తవ కుటుంబాలలో ఉన్నారు. ప్రార్థన పరులో ఉన్నారు, ప్రార్థన జీవితం కలిగిన వారు ఉన్నారు, లేఖనాలు ఎత్తిపట్టి చూపగలిగిన వారుగా ఉన్నారు, ఆపదలను జయించగలిగిన వారుగా ఉన్నారు. ఈరోజు కూడా నువ్వు బల్లలో పాలుపోగొస్తున్న స్త్రీలు, అనేక మంది స్త్రీలు బల్లలో పాలుపోగొస్తులు అవుతున్నారు. ఎందుకో తెలుసా? అది క్రొత్త నిబంధన, పాప క్షమాపణ నిమిత్తం నీ కొరకు చిందించబడుతున్న రక్తము. ఆనాడేనది ఈ రక్తము సంబంధికుడమైన నా పెనిమిటి. ఆ గోప్యంగా శరము కట్ చేసినప్పుడు వచ్చిన ఆ రక్తము చిందించబడినప్పుడే, ప్రభువా ఈ రక్తము నీ యొక్క నామములో చిందించబడింది కనుక ఇప్పుడు కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క సకల ప్రజల పాప పరిహారార్థం నిమిత్తము కలవరి శిలువల రక్తాన్ని చిందించాడు కనుక, ప్రభువా మేమందరం నీ కుమారుని ద్వారమైన నీ రక్త సంబంధికులమయ్యాము, నీ బిడ్డలమయ్యాం ప్రభువా అని చెప్పడానికి యోగ్యులుగా ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరు, ఆలకించండి ఈ మాట. అందుకే అంటాడు పౌలు గారు, ఒక మాట అంటాడు. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 30వ వచనములు అంటాడు, ఒక మాట అంటాడు, ఆ అజ్ఞాన కాలములు అయితే నేను చూచి చూడక ఉన్నాను, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? ఇప్పుడైతే. ఎందుకని అంత ఖచ్చితంగా చెప్తున్నాడు? ఆ అజ్ఞాన కాలములో చూడిచ్చి చూడక ఉన్నాడంట దేవుడు ఆ ప్రజలను. ఎప్పుడు? యేసు ప్రభు వారు కలవరి చెరువులో చిందించక బలియాగము కాక మునుపు. అంతకు ముందున్న ప్రజలందరూ కూడా అజ్ఞానులుగా పోల్చాడు ఇక్కడ. కాబట్టి వారు కొన్ని పొరపాట్లు చేసినా, దొర్లినా వారిని దేవుని రాజ్యంలోకి చేర్చుకోబడినారు. దేవుడు ప్రేమించబడినారు. దేవుడు తన యొక్క బిడ్డలుగా ముద్రించబడినారు. కానీ ఇప్పుడు అట్లా కాదంట. ఎందుకంటే దేవుడి కుమారుడే యేసుక్రీస్తు వారే నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు కనుక. ఇంతకుముందు ప్రతి ఒక్క పురుషుడు రక్తం చిందించాడు, కానీ తద్వారా కొంతమందికి మేలు జరిగింది ఆ నిబంధన రక్తం ద్వారా. ఇప్పుడైతే అది కాదు. ఇప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన కుమార్తెవు, కుమారుడివి. నీ పాపం నిమిత్తము, క్షమాపణ నిమిత్తము కలిగినది కాబట్టి ఇప్పుడు నువ్వు మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. దేవుని రాజ్యం స్థాపించడానికి నువ్వు ఒక పాత్రగా వాడబడాలి అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చి
ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమా